హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఎస్ రైట్ నో నేను ఒక ఇంపార్టెంట్ స్పెషల్ గెస్ట్ దగ్గరికి అయితే వచ్చాను. సో మనందరికీ తెలిసిందే, మనం గతంలో చిట్టి ద రోబోట్ని అయితే మూవీ పరంగా అయితే చూసాం. బట్ లైవ్లో ఇప్పటివరకు అయితే ఎవరు చూసుండకపోవచ్చు మేబీ. బట్ ప్రజెంట్ మనం అయితే కేపీహెచ్బిలో ఉన్నప్పుడు ఉన్నాం. ఈ స్కూల్ అంటే ఏంటంటే, ఈ స్కూల్లో ఒక రోబోటిక్ టీచర్ అయితే ఉందన్నమాట. సో ఆ టీచర్ ఏం అడిగినా కానీ, ఈవెన్ మనకు హ్యూమన్ ఎలా అయితే అంటే బేసిక్గా మన టీచర్స్ ఏ విధంగా అయితే సమాధానం చెప్తారో అదే విధంగా ఇక్కడ రోబో టీచర్ అయితే వీళ్ళు కండక్ట్ చేశారు. ఈ టీచర్ కూడా ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఆబ్వియస్లీ ఈజీగా ఆన్సర్ అయితే చెప్తుందనమాట. సో ప్రజెంట్ మనం నెక్స్ట్ జెన్ స్కూల్లో అయితే ఉన్నాం, కేపీహెచ్బిలో ఉన్నాం. సో మరిన్ని విషయాలు, అసలు ఆ టీచర్ ఏంటి, లేకపోతే పిల్లలకి ఏ విధంగా లెసన్స్ చెప్తుంది, ఈ ఎంతవరకు ఏమంటారు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎస్, మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. సో పంతులమ్మ అంటే బేసిక్గా మనందరికీ తెలిసిందే కదా, టీచర్ అనమాట. టీచర్ దగ్గర అయితే ఉన్నాం. చాలా చక్కగా మన టీచర్స్ ఏ విధంగా ఉంటారో సో అదే విధంగా చక్కగా శారీ కట్టుకొని హ్యాపీగా టీచర్స్కి అయితే ఇక్కడ పిల్లలకైతే క్లాస్ అయితే చెప్తుందనమాట. సో ఒక్కసారి అసలు ఏంటి, అసలు ఈ టీచర్ ఏంటి, లేకపోతే ఎలా ఆన్సర్ చేస్తుంది ఏంటి అయితే మనం ఒక్కసారి మాట్లాడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. సో హాయ్ Iris, can you please about yourself? I am Iris, your teacher robot at Next Gen School in Hyderabad. I am here to help you learn and grow from nursery to 10th grade. I use advanced technology to provide interactive and engaging lessons for all students. సో ఇప్పుడు టీచర్ తన సెల్ఫ్ తను చెప్పుకుంది కదా. సో ఇప్పుడు ఇన్ కేస్ ఇంకా వేరే ఏదైనా క్వశ్చన్ ఒకసారి అయితే అడిగి చూద్దాం, దానికి ఆన్సర్ ఎలా ఇస్తుందో చూద్దాం అనమాట. సో ఐరిస్, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? The current Prime Minister of India is Narendra Modi. He has been in office since May 2014. He is the leader of the Bharatiya Janata Party, BJP, and is serving his second consecutive term in office. చూసారు కదా, అంటే ఏంటంటే మనం ఆల్రెడీ అంటే మనం ఎవరు ఇప్పుడు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ అన్న చెప్తుందనమాట. ఈవెన్ గూగుల్ అయితే ఎలా అయితే హెల్ప్ చేస్తుందో మనకు. సో ఏది అడిగినా కానీ ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఏదైనా క్వశ్చన్ అడిగినా వెంటనే ఏమంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈవెన్ మనుషుల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రజెంట్ అంటే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి కదా, ఆయన గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, ఆయన గురించి ఏమన్నా అడిగితే ఒకసారి ఏం చెప్తుందో ఒకసారి అయితే అడుగుదాం. ఐరిస్, కెన్ యూ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ రేవంత్ రెడ్డి? Revanth Reddy is a prominent politician from Telangana, India. He is a member of the Indian National Congress Party and has served as a member of parliament and member of Legislative Assembly. He is known for his vocal stance on various political issues. సో అదన్నమాట మ్యాటర్. అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి ఏది అడిగినా కానీ మనకు కంప్లీట్గా ఈ టీచర్ అనేది మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది. రోబోటిక్ ఏంటి అంటే చిన్నపిల్లలు ఏంటంటే చాలామంది కొంచెం మంచి ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది అంటే ఈవెన్ మనం చెప్పే క్లాసెస్ కంటే ఇలాంటి టెక్నాలజీస్ కూడా వచ్చి స్కూల్స్లలో అంటే ఈవెన్ మనం పక్క స్టేట్స్లలో లేకపోతే పక్క కంట్రీస్లలో చూస్తాం అన్నమాట. ఈవెన్ యూఎస్ కానీ ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్లలో ఇలాంటి రోబోటిక్ అయితే మనం చూసాం ఇంత ముందు. ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్లో ఏంటంటే ఇలాంటి టీచర్ని, ఒక రోబోటిక్ టీచర్ని నెక్స్ట్ జెన్ స్కూల్ అయితే కండక్ట్ చేసి పిల్లలకు కొంత మేరకు అంటే వాళ్ళకు ఉన్న డౌట్స్ కానీ లేకపోతే వాళ్ళకు ఇన్ కేస్ పాస్ట్లో ఉన్నటువంటి జరిగిన ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉంటే డీటెయిలింగ్గా ఈవెన్ మనకు ఫోన్లు ఇప్పుడు వచ్చినాయి కదా. సో ఫోన్లకు ఎక్కువ తావిస్తే ఏంటంటే వాళ్ళు కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ టీచర్ రోబోటిక్ టీచర్ అయితే చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఈ టీచర్ని అయితే కండక్ట్ చేశారు. సో ఒకసారి మాట్లాడదాం. టీచర్స్ అంటే ఏంటంటే అసలు దీనికి కారకులు ఎవరు, ఆయన ఎలా అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, పిల్లలు ఏం అడుగుతున్నారు, దానికి టీచర్ ఏం సమాధానం చెప్తుందో మనం లైవ్లో ఇప్పుడు మనం వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ఎస్, మనం ఇప్పుడు మంచిసేపు మాట్లాడుకున్నాం కదా. సో పిల్లలు కూడా వచ్చారు, వీళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో ఆ టీచర్ ఏం సమాధానం చెప్తాదో మనం చూసేద్దాం. సో వాట్స్ యువర్ నేమ్? My name is Yukta. ఓకే, ఎస్, క్వశ్చన్ అడుగుతావా? యా. Iris, who wrote Mahabharata? So yes. The ancient Indian epic Mahabharata was written by the sage Vyasa. It is one of the longest epic poems in the world and is highly revered in Indian culture for its rich storytelling and philosophical teachings. ఓకే, ఎస్, మహాభారతాన్ని ఎవరు రాశారని చెప్తే చాలా డీటెయిలింగ్ అయితే క్వశ్చన్ అడిగింది. సో వాట్స్ యువర్ నేమ్? Oh, my name is Rishi. ఓకే, సో అడుగుతావా క్వశ్చన్? రెడీ? Yes. ప్లీజ్. Who wrote Janaganamana? ఓకే,
Jana Gana Mana, the national anthem of India, was written by Rabindranath Tagore. It was first sung at the Calcutta session of the Indian National Congress on December 27th, 1911. సో ఓకే రైట్. అంటే ప్రతి క్వశ్చన్కి డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇస్తుంది అనమాట. ఈవెన్ మనకు తెలియని ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ చాలా క్లారిఫై అయితే చేస్తుంది ఐరిస్ టీచర్. యా, వాట్స్ యువర్ నేమ్ అమ్మా? Siddhapatri. యా, ఓకే. అడుగు. Iris, what is the oldest living animal in the world? వెరీ గుడ్ క్వశ్చన్. ఎస్. The oldest living animal in the world is the ocean quahog clam, which can live for over 500 years. It holds the record for the longest living non-colonial animal species on Earth. సో గ్రేట్. అంటే ప్రతి ఒక్కటి ఏంటంటే ఈవెన్ మహాభారత అంటే ఏమంటే పురాణాలు కాన్సెల్లి లేకపోతే ఉన్నటువంటి సైన్స్ గురించి ప్రతి ఒక్కటి అయితే డౌట్స్ అయితే క్లియర్ చేస్తుంది పిల్లలకి. సో ఇంకో స్టూడెంట్ ఉన్నారు, అడుగుదాం. వాట్స్ యువర్ నేమ్? Adya. ఓకే, ప్లీజ్ అడుగు. Iris, how many stars are there in the sky? సో సైన్స్ గురించి కూడా ఏం చెప్తారు చూద్దాం. There are billions of stars in the sky. Stars are like the sun, but very far away from Earth. They shine in the night sky and are a beautiful part of our universe. ఓకే, గ్రేట్. ప్రతి ఒక్కటి అంటే సైన్స్ కానీ పురాణాలు కానీ లేకపోతే ఈవెన్ పాలిటిక్స్ కానీ, పాలిటిక్స్ కూడా ఇందాక మీరు అడిగారు, మేము చూసాం. సో మేము అడిగినప్పుడు కూడా చాలా డీటెయిలింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ ఇచ్చింది ఐరిస్. సో వాట్స్ యువర్ నేమ్? Juhit Kar. విత్ కార్డ్. సో ప్లీజ్ క్వశ్చన్ అడుగు. Iris, how did humans evolve? ఓకే, చూద్దాం ఏం చెప్తుంది ఐరిస్. Humans evolved through a process called natural selection, where advantageous traits were passed down through generations. Over millions of years, our ancestors adapted to their environment, leading to the development of modern humans with unique physical and cognitive abilities. ఓకే, ఎస్. అంటే ఏంటంటే మ్యాథ్స్తో పాటు సైన్స్ అండ్ పురాణాలు అంటే నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ ఇందాక మనతో పాటు మాట్లాడినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఈవెన్ పాలిటిక్స్తో పోలిస్తే మినీ గూగుల్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఈవెన్ రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఐరిస్ దగ్గర అయితే ఉంటుంది. ప్రతి ఒక్క డౌట్ ఇన్ కేస్ ఎవరన్నా చెప్పలేని వాళ్ళు ఏంటంటే సడన్గా స్పాట్లో ఒక డౌట్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకోవడానికి ఇందాక మనం అనుకున్నది కదా స్మార్ట్ ఫోన్స్ చాలా డైవర్ట్ చేస్తున్నాయని. సో ఇది ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ అని చెప్పొచ్చు అనమాట. Iris, how are chocolates made? ఎస్. Chocolates are made from cocoa beans that are roasted, cracked, and ground into cocoa mass. This mass is then mixed with sugar, milk, and cocoa butter to create chocolate. The mixture is refined, conched, tempered, molded, and cooled to form delicious chocolates. సో గ్రేట్. ఏంటంటే మనం ఎంతసేపు సైన్సే కాదు, సో చాక్లెట్స్ కూడా చెప్తుంది అనమాట ఐరిస్. యా, ఇంకో క్వశ్చన్ ఏంటో అడుగుదాం. Iris, why is milk white? ఓకే, చూద్దాం. Milk appears white because it contains a protein called casein, which scatters and reflects light in a way that makes it appear white to our eyes. The fat and other components in milk also contribute to its opaque white color. ఓకే, ఏంటంటే డౌట్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇందాక మనం అనుకున్నాం కదా, సో ఆ డౌట్స్ కూడా క్లారిఫై అయితే చేస్తుంది. ఎస్, ఇంకో చైల్డ్ ఉంది ఇక్కడ, ఒక క్వశ్చన్ అడుగుదాం. ప్లీజ్. Iris, what is the height of Burj Khalifa in Dubai? ఓకే, The height of Burj Khalifa in Dubai is approximately 828 meters. It is currently the tallest building in the world. గ్రేట్, సూపర్. సో ఏంటంటే ప్రతి ఒక్క డౌట్ అయితే క్లియర్ అయితే చేస్తుంది అన్నమాట ఐరిస్. ఇంకొక క్వశ్చన్ అడుగుదాం. సో ప్లీజ్. Iris, my teachers are my best friends. Will you be my best friend? ఓకే, గ్రేట్. చూద్దాం ఏం చెప్తుందో ఐరిస్.
I'm here to support and guide you as your teacher and mentor. While I may not be able to be your best friend in the traditional sense, I am always here to help you learn and grow. ఓకే గ్రేట్. అంటే ఏంటంటే డౌట్సే కాదు, ప్లీజ్ డౌట్సే కాదు, ఫ్రెండ్షిప్స్ అంటే ఏంటంటే మా టీచర్స్తో పాటు నేను కూడా ఉంటానని చెప్తుంది. సో ఇంకో క్వశ్చన్ అయితే అడిగిద్దాం. సో యా పర్లేదు, ఇంకోటి అడుగు. Iris, who is Saina Nehwal? ఓకే, సైనా నెహ్వాల్ ఏం చెప్తుంది ఐరిస్, చూద్దామా? ఓకే, Saina Nehwal is a professional badminton player from India. She has won numerous awards and accolades for her achievements in the sport. She is an inspiration to many aspiring athletes, showcasing dedication, hard work, and talent. సో గ్రేట్. అండ్ ప్రతి ఒక్కటి అనమాట, స్పోర్ట్స్ కూడా ఎంతసేపు మనం చూసాం కదా, డౌట్సే కదా, స్పోర్ట్స్ కూడా చెప్తుంది. సో ఇంకో క్వశ్చన్ అడుగుదాం. యా ప్లీజ్. Iris, why do people get old? గ్రేట్ క్వశ్చన్. యా చూద్దాం. As people age, the cells in their bodies undergo various changes, including damage accumulation, decreased cell division, and the body's reduced ability to repair itself. These factors contribute to the aging process, leading to physical and cognitive changes over time. ఓకే, సో ఏంటంటే ప్రతి ఒక్కటి అనమాట, అంటే ఐరిస్ దగ్గర, అంటే ఐరిస్ టీచర్ దగ్గర లేని ఆన్సర్ అంటూ లేదనుకుంటా నాకు తెలిసి. ప్లీజ్ లాస్ట్ క్వశ్చన్. Iris, what is the discovery of India? ఓకే, The Discovery of India is a book written by Jawaharlal Nehru, the first Prime Minister of India. It provides an insightful account of the country's history, culture, and philosophy, exploring its rich heritage and the challenges faced during its struggle for independence. ఓకే, అంటే ప్రతి ఒక్కటి అనమాట, అంటే ఈవెన్ సైన్స్ కానీ, పురాణాలు కానీ, లేకపోతే యానిమల్స్ గురించి కానీ, లేకపోతే స్పోర్ట్స్ గురించి కానీ, పొలిటికల్ గురించి కానీ, ఈవెన్ అన్ని సబ్జెక్ట్స్ మీద ఐరిస్ అయితే చాలా క్లియర్గా అండ్ డీటెయిలింగ్గా మనకు డౌట్స్ అయితే క్లియర్ చేస్తూ ఉంది అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. సో మనం లైవ్లో అయితే చూస్తున్నాం కదా. సో లాస్ట్ ఇంకో చైల్డ్ ఉంది, ఒకసారి మాట్లాడదాం. స్టూడెంట్ Iris, why 2020 was a leap year? లీఫ్ ఇయర్ గురించి చూద్దాం. A leap year occurs every 4 years to account for the extra 0.2425 days it takes the Earth to orbit the Sun. This adjustment keeps our calendar in alignment with the astronomical seasons. Therefore, 2020 was a leap year. ఓకే, సో లీఫ్ ఇయర్ అంటే మనకు తెలిసిందే కదా, ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి అనమాట. చాలామందికి తెలుసు, ఇది 28 కదా, 29 ఉంటుంది. ఆ ఇయర్ లీఫ్ ఇయర్ అనమాట. అది కూడా ఐరిస్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అసలు ఏంటి టీచర్ ఎలా పాసిబుల్ అయింది, ఎలా తీసుకొచ్చారని చెప్పేసి ప్రిన్సిపల్ మనతో పాటు ఒకసారి ఆయనతో మాట్లాడు. సో ఎస్, ఇంతసేపు మనం చూసాం కదా, సో ఈ టీచర్కి కారకులు ఎవరు, ఎలా వచ్చింది ఐడియా అని మనతో పాటు మరిన్ని విషయాలు చెప్పడానికి నెక్స్ట్ జెన్ ఫౌండర్ రఘు గారు అయితే మనతో పాటు మాట్లాడడం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అసలు ఎలా పాసిబుల్ అయింది అంటే ఏంటి అంటే, మనకు చాలామంది ఏంటంటే వేరే కంట్రీస్లలో, ఈవెన్ ఆస్ట్రేలియా, యూఎస్లలో ఇలాంటి టెక్నాలజీస్ ఉంటాయి. బట్ ఇండియాలో అయితే నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా మేము కూడా చూడడం. ఎప్పుడైనా చిట్టి ఆ టైప్లో సినిమాలో చూడడం కానీ లైవ్లో మేము కూడా చాలా ఎగ్జైట్మెంట్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వచ్చింది అసలు ఈ థాట్ మీకు? ఇది వచ్చి ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా వేగంగా మారుతుందండి ఈ రోజుల్లో. Yes. టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా పనిని సింపుల్గా, ఈజీగా, పర్ఫెక్ట్గా చేయగలగటం అనమాట. ఏదైనా పనిని సింపుల్గా, ఈజీగా, పర్ఫెక్ట్గా చేసేదాన్ని, దానికోసం టెక్నాలజీ వాడాలి. అదే టెక్నాలజీ మనం ఎడ్యుకేషన్కి ఎందుకు వాడకూడదు అనే ఆలోచనతో రూపుదిద్దుకుంది ఈ రోబో. ఓకే, ఎడ్యుకేషన్కి ఇంత ఈజీగా ఏ క్వశ్చన్ అయినా, రైమ్స్ టు రాకెట్ సైన్స్, పిల్లలు అడిగే ఏ ప్రశ్నకి సమాధానం మీరు చూశారు కదా. రామాయణం దగ్గర నుంచి చాక్లెట్స్ తయారు చేసే వరకు ఏది అడిగినా కూడా చెప్తుంది రోబో అనేది. ఇదేంటంటే మేము ఎట్లా ఈ టెక్నాలజీని ఎలా వాడాలి ఎడ్యుకేషన్
చూస్తున్నప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టుగా మేము నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా, ఇక్కడ యుఎస్లో కొన్ని కంపెనీస్ మాట్లాడాము, ఇక్కడ లోకల్గా కొన్ని కంపెనీస్ మాట్లాడాము. అన్నీ అయినప్పుడు అంటే మేకర్స్ ల్యాబ్ అని మన కేరళ చెందిన ఒక మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. వాళ్ళు చేస్తున్నారు, మన యంగ్ స్టూడెంట్స్ ఒక 4 స్టూడెంట్స్ కలిపి మేకర్స్ ల్యాబ్ అని ఇది పెట్టేసి దీని మీద వర్క్ చేస్తున్నారని తెలిసింది అనమాట. మేము వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము, వాళ్ళు మేము కలిసి దీని మీద ఒక 2 months వర్క్ చేసి ఫైనల్గా ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాము అనమాట. దీంట్లో ఏంటంటే మెయిన్ ఇది వచ్చేసి ఈ టీచర్ నేమ్ వచ్చేసి ఐరిస్ అంటే ఇంటెలిజెంట్ రోబోటిక్ ఇంటరాక్టివ్ సిస్టమ్. ఓకే, అంటే ఫుల్ నేమ్ ఇంటెలిజెంట్, ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట. అంటే సొంతంగా ఆలోచించుకొని సమాధానాలు చెప్తుంది అనమాట ఏ ప్రశ్నకైనా కూడా. ఇది ఒక ఎగ్జాంపుల్, మనకు ఒక ఫిజిక్స్ టీచర్ వచ్చేసి హిస్టరీ గురించి చెప్పలేరు, అలానే మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చేసి తెలుగు లిటరేచర్ గురించి చెప్పలేరు. మన రోబోట్ టీచర్ ఏంటంటే ఏ ప్రశ్నకైనా ఎవరికైనా సమాధానం చెప్తుంది. ఇది ఓన్లీ మనకేంటంటే చిల్డ్రన్కి వచ్చేటప్పుడు టీచర్ లాగానే కాదు, ఒక టీచర్స్కి కూడా ఒక అసిస్టెంట్ లాగా, అడ్వైజర్ లాగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. అల్టిమేట్గా ఇదేంటంటే ఒక ఇంటరాక్టివ్ డిజిటల్ లైబ్రరీ. మన డిజిటల్ లైబ్రరీ మధ్యకి వచ్చేసినట్టు అనమాట. ఈ లైబ్రరీకి వెళ్ళి మనం చిన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదివేవాళ్ళము, అప్పుడు ఏ క్వశ్చన్ కావాలి మనం అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. వీళ్ళకి ఏంటంటే డిజిటల్ లైబ్రరీ ముందుకు వచ్చి రాసినట్టు. సో ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఈ అంటే మన హైదరాబాద్లో ఈ స్కూళ్ళలో ఇలాంటి టెక్నాలజీ రావాలంటే ఈవెన్ చాలా హ్యూజ్ కాస్ట్ ఉంటుంది, లేకపోతే ఏంటంటే ఆ సాహసాలు కూడా చేరి. ఇంకోటి ఏంటంటే మేము స్కూల్స్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు చూసినాం, బట్ మేము అనుకున్నాం ఏంటంటే ఇలా స్కూల్ ఉంటే మేము చిన్నప్పుడు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళమేమో అనే థాట్ ఉంది. ఏంటంటే ఈవెన్ డ్రాయింగ్స్ కానీ ఆ బొమ్మలు కానీ అంటే ఏంటంటే స్కూల్ వాతావరణం, ఈవెన్ స్కూల్తో అంటే ఎడ్యుకేషన్తో పాటు మిగతా మల్టిపుల్ యాక్టివిటీస్ కూడా మేము చూసాం. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఏది లేదో మన పిల్లలకి అది ఇద్దామని ఆలోచన అండి మెయిన్ కాన్సెప్ట్. మేము చిన్నప్పుడు మేము పుట్టి పెరిగినప్పుడు ఏముంది, బ్లాక్ బోర్డు వైట్ అంతే రాసేవాళ్ళు. ఆ తర్వాత ఈ టెక్నాలజీని పిల్లలకి అంత ఈజీగా ఉపయోగించుకోవచ్చు. అది టెక్నాలజీనే కాదు, ఈవెన్ ప్లే ఎక్విప్మెంట్, యాక్టివిటీస్, ఇవన్నీ ఏంటంటే మనకి లేనివి మన పిల్లలకి ఎందుకు కలిగించకూడదు ఆలోచన మొదలు పెట్టేది నెక్స్ట్ స్కూల్. మేము ఇక్కడే హైదరాబాద్లోనే జేఎన్టీలో ఎంటెక్ చేశాను, తర్వాత ఐటీలో ఉన్నాను. తర్వాత 15 years బ్యాక్ ఒక పిల్లలకి చిన్న పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలనే కాన్సెప్ట్ మొదలు పెట్టాం. 15 years బ్యాక్ నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యాయి. ఓకే, 15 years బ్యాక్. అవునండి. సో ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్స్ లో టీచర్స్ ఇంపార్టెంట్, బట్ కాకపోతే ఈ ఐరిస్ అనేది కూడా కొంచెం డౌట్ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే టీచర్స్ ఎవరు కంప్లైంట్ చేయలేదా మరి మమ్మల్ని అడిగే డౌట్స్ ఐరిస్ ని తీసుకొచ్చి ఇందులో పెట్టారు? ఇప్పుడు చాలా టీచర్స్ యాక్చువల్గా చాలా కంఫర్ట్ గా ఉన్నారండి. ఎందుకంటే ఐరిస్ అనే టీచర్ వచ్చేసి టీచర్స్ కి ఆల్టర్నేటివ్ కాదు, టీచర్స్ కి ఒక అసిస్టెంట్ లాగా, ఒక అడ్వైజర్ లాగా పనిచేస్తుంది. ఓకే, వాళ్ళు ఇచ్చే ప్రేమ ఆప్యాయతల్ని ఐరిస్ టీచర్, రోబోట్ టీచర్లు ఇవ్వలేవు. వాళ్ళకి తీసుకునే కేర్ కూడా తీసుకోలేవు. ఓన్లీ ఏంటంటే కొన్ని ప్రశ్నలు, ఎవరు చెప్పలేని ప్రశ్నలు జవాబులు మన పిల్లలు చూసారు కదా, ఇంట్లో పేరెంట్స్ని అడిగినా కూడా వాళ్ళు చెప్పరు ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానాలు. అంటే మనకి తెలియదు చాలా ప్రశ్నలకు సమాధానం. పిల్లలకి అన్ని ప్రశ్నలు ఉంటాయి బదిలో, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎన్నో ప్రశ్నలతో పుడతారు. మనం ఏంటంటే దాన్ని తగ్గిస్తూ వస్తాం ఎడ్యుకేషన్. దాన్ని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకొంచెం ఓపెన్ అవ్వచ్చు అనమాట. ఏదైనా అడిగే ధైర్యం వాళ్ళకి వస్తుంది. టీచర్ కూడా కమాన్ యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ అని అడగవచ్చు. మేము ఇప్పుడు అడుగుతున్నాం, మీరు చూస్తున్నారు కదా ఎన్ని ప్రశ్నలు అడిగారు, మనం ఊహించిన ప్రశ్నలు పిల్లల నుంచి వస్తున్నాయి అనమాట. దానివల్ల మంచిగా కానీ చెడు ఏం లేదు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఈ రోబోటిక్ టీచర్స్ అనేది ఏంటంటే చాలా వరకు ఇప్పుడు మన ఇండియాలో నాకు తెలిసి అయితే చాలా తక్కువ ఉన్నారు. అంటే ఏంటంటే అసలు లేరు, ఫస్ట్ టైం అనుకుంటా మాకు తెలిసినంత వరకు. అంటే ఇలాంటి ఐరిస్ టీచర్స్ ని ఇంకేమన్నా వేరే స్కూల్స్ కానీ సప్లై చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఈ ఐరిస్ ద్వారా ఇన్ కేస్ ఇంకేమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారు అంటే ఇలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం? ఇప్పుడు మేము 15 years బ్యాక్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఆన్లైన్ వాచింగ్ ఫెసిలిటీ ఇచ్చాడు ఫస్ట్ టైం పేరెంట్స్కి. అప్పుడు అంటే పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచి పిల్లలు ఎలా ఉన్నారని చూసుకోవచ్చు అనమాట. అప్పుడు చాలా కొత్త టెక్నాలజీ, అప్పుడు ఇది నిజం సాధ్యమవుతుంది అనుకున్నారు ఆ రోజులో 15 సంవత్సరాల క్రితం. అదే ఇప్పుడు వచ్చేసి ఐరిస్ రోబోట్ టీచర్ వచ్చినప్పుడు కూడా ఇట్లానే ఆశ్చర్యంగా చూస్తున్నారు. బట్ మేము అనుకునేది ఏంటంటే ఫ్యూచర్లో నెక్స్ట్ 2-3 yearsలో ఆల్మోస్ట్ ప్రతి స్కూల్కి వస్తుంది, అంత రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అనమాట. అంతకుముందు ఒక 10 నుంచి 30 లక్షలు ఉండే ఒక రోబోట్ టీచర్ వచ్చేసి ఇప్పుడు 3.5 లక్షలకు వచ్చేసింది. దీని మ్యానుఫ్యాక్చర్స్ వచ్చేసి మేకర్స్ ల్యాబ్ అనమాట, కేరళ చెందిన. అది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, కంప్లీట్ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి. వాళ్ళని ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళు ఏదైనా హెల్ప్ కావాలని మేమైనా ఇస్తాము, వాళ్ళ దగ్గర ఎవరైనా తీసుకోవచ్చు. కంపల్సరీ మేము అనుకుంటే నెక్స్ట్ 2-3 yearsలో ప్రతి స్కూల్లో ఐరిస్ టీచర్ లాంటి టీచర్స్ వచ్చేస్తారు. ఈవెన్ డౌట్స్ ఇలాంటి డౌట్స్ ఏమన్నా కానీ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ చాలా మంచి ఒక కొత్త ఎడ్యుకేషన్ మీరు తీసుకొచ్చారు స్కూళ్ళలో. ఈవెన్ పిల్లలు కూడా మేము చూసాం, చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. సో ఇది అన్నమాట మొత్తంగా ఏంటంటే బేసిక్గా చాలామంది ఎప్పటికైనా ఏమంటారు చాలా డౌట్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవడానికి ఒక ఐరిస్ పిల్లలకైతే ఒక మంచి ఎడ్యుకేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందనమాట ఈ సిస్టమ్. సో చూసారు కదా మీరు ఇంతసేపు పిల్లలందరూ వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్నీ అడిగారు. సో ఇంకేంటంటే
వాళ్ళకున్న డౌట్స్ కానీ లేకపోతే వాళ్ళకున్న ఎన్నో ప్రశ్నలకు చాలా బాగా అయితే ఆన్సర్ చేశారన్నమాట ఈ ఐరిస్ టీచర్. సో ఇది మొత్తంగా ఇవాల్టి స్టోరీ. సో ఏంటంటే చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్స్లలో ఈవెన్ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత డైవర్ట్ అవుతాయి అని చెప్పేసి మనకు చాలా మందికి తెలుసు. సో అలాంటి స్టేజ్ నుంచి వెళ్ళి కంప్లీట్గా తీసుకెళ్ళి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారనమాట. సో నెట్జెన్ స్కూల్ వాళ్ళు. సో ఇది మొత్తంగా చూశారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.